హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పరిపాలన గురించి, ఆయన తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ గురించి కొంచెం ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాలి మనం. ఆయన కూడా సమాధానం చెప్పలేకపోతున్నా కొన్ని ప్రశ్నలు అయితే ఆయన అడగాలనుకుంటున్నాను. అదేంది, ఆయన అడిగే అంత రేంజ్ ఉందా నీకు, ఆయన అడిగే అంత తోడుగా నువ్వు అని ఇప్పుడు ఫ్యాన్స్ అనేసి ఇంకా కామెంట్స్ చేసుకుంటారు అనమాట. కింద నెగిటివ్ కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్, వల్గర్గా ఇట్లాంటివి వేసుకుంటా ఉంటారు. మరి ఓట్లు అడిగినప్పుడు ఏమైంది? ఒకసారి ఓట్లు వేయండి, గెలిపించండి, నేను అన్యాయం అరికడతాను, న్యాయం చేస్తాను, న్యాయబద్ధమైన పరిపాలన చేస్తాను అని ఇవన్నీ అడిగినప్పుడు, ఆయన నమ్మి ఓట్లు వేసినప్పుడు ఆయన ముఖ్యంగా నమ్మిన విషయం ఏంటంటే తెలుసా, మేము డెవలప్మెంట్ పరంగా చంద్రబాబు గారు చూసుకుంటారు, ఆయనకు ఆ నాలెడ్జ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలిపించాలని మేము అనుకున్నాం అంటే, మా ఫ్యామిలీ మేము ఎందుకు అనుకున్నామంటే, ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఆయన ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకుంటారు, ఆ అన్యాయాన్ని అరికడతాడు, ఆయనకు ఆ క్యాపబిలిటీ ఉంది, ఆయనకు కెపాసిటీ ఉంది అనేసి మేము ముగ్గురం ఓట్లు వేసాం ఇంట్లో. ఇప్పుడు నాకు అడిగే హక్కు లేదా? మీరు ఓట్లు అడిగినప్పుడు, మేము వేసినప్పుడు మాకు అడిగే హక్కు కూడా ఖచ్చితంగా ఉంటుంది. సరే, నాకు ఆయన డైరెక్ట్గా సమాధానం ఇవ్వలేడు, ఎందుకంటే నా వీడియో అంతవరకు వెళ్ళదు. పోనీ మీరు చూస్తున్నారు కదా, మీరు చెప్పండి సమాధానం. ఇప్పుడు అడిగానంటే దానికి ఒక సమాధానం ఉంటుంది. సమాధానం లేకపోతే మీరు కూడా అడగండి, మీరు కూడా కామన్ మ్యానే, మీకు అడిగే హక్కు ఉంటుంది. దానికి సమాధానం చెప్పలేక ఇంట్లో మనం తిట్టడం దేనికి? అది కరెక్ట్ అయితే కాదు కదా. పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని మీ ఫ్యాన్స్ ఏమో చాలా దేవుళ్ళలా కొలుస్తారు. మరి ఆయన మాటలు ఏమైపోయినాయి? ఆయన మాటలు పట్టించుకోరా? ఇదేనా మీకు ఆయన నేర్పించింది? ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఇదేనా? నా జోలు ఎవరైనా వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టండి, అమ్మ అక్క చెల్లి తేడా లేకుండా తిట్టండి, ఇదేనా? ఒక పర్సన్ని ఇన్స్పైర్గా తీసుకున్నామంటే ఆయనలాగా మంచి పనులు చేసేలాగా ఉండాలి తప్ప ఇట్లాంటి లుచ్చాలు అత్తుకోరు చేసే పనులాగా ఉండకూడదు కదా. డై హార్ట్ ఫ్యాన్స్ అని ఏదో టాక్సిక్ బిహేవియర్, ఇదంతా ఒక టాక్సిక్ బిహేవియర్తో పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా రైట్. ఇంకా అది అడిగేవాళ్ళు, దాన్ని ప్రశ్నించేవాళ్ళు ఎదవలు, చెడ్డవాళ్ళు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే చంపేస్తాం, ఆయన మా గురించి మాట్లాడితే నీ కెరియర్ ఖతం చేస్తాం. ఎందుకు ఇవన్నీ? ఆయన చెయ్యని పనుల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? చేసిన పనుల గురించే కదా. గవర్నమెంట్ రన్ అవుతుంది ఎట్లా అంటే, ఈ పొలిటీషియన్స్, పోలీసులు, లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ డబ్బులేమి ఇవ్వట్లా. జనాల దగ్గర నుంచి, మన దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేసి ఈ రాష్ట్రం డెవలప్ అవుతుందన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీలు తీసుకుంటున్నారన్నా, ఈ సీఎం కానీ లేకపోతే వీళ్ళు కానీ ఎవరన్నా ఏదన్నా శాలరీలు తీసుకుంటున్నారన్నా, మనం కట్టే ట్యాక్స్లే. మనం ట్యాక్సులు కడుతున్నప్పుడు, మనం ప్రతిదానికి గవర్నమెంట్ ఎట్లాంటి రూల్స్ పెట్టినా ఏం చేసినా తలొంచి పాటిస్తున్నప్పుడు, ఒక కామన్ మ్యాన్గా కానీ, ఒక ఓటేసిన పర్సన్గా కానీ నాకు అడిగే హక్కు ఉండదా? చేతనైతే నువ్వు కూడా అడుగు. లేకపోతే ఈ రాష్ట్రం ఎట్లా పోయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నేను సపోర్ట్ చేసే పార్టీ కానీ ఇట్లానే ఉండాలి, వాళ్ళు ఏం చేసినా వాళ్ళ వెనక మేము ఉంటాం, అదొక టాక్సిక్ బిహేవియర్తో ఉంటాం, రాష్ట్రం ఎట్లా పోయినా పర్లేదు అని అనుకున్నట్లయితే మీ ఇష్టం, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ అయినా పెట్టుకోండి, నేను అసలు పట్టించుకోను. కాకపోతే ఎందుకు చెప్తున్నా అంటే, కొంచెం సెన్సిటివ్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఆ గీతాంజలి గారి విషయంలో ఎట్లా వల్గర్గా బిహేవ్ చేసి మీరు ఎంత టార్చర్ పెడితే ఆమె సూసైడ్ చేసుకుని ఉంటుంది. మాట్లాడుతున్నారంటే రాష్ట్రం గురించి మాట్లాడతారు, లేకపోతే జనాల గురించి మాట్లాడతారు, అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే ఇంకొకరిలో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలని కాదు. పోనీ వాళ్ళు చేయని పనులు ఏం చెప్పట్లా, చేసిన పనుల గురించే కదా చెప్తుంది. ఇష్టమైతే సపోర్ట్ చేయండి రాష్ట్రం కోసం, ప్రజల కోసం. లేదా ఆయనకే భజన చేసుకుంటామంటే చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని ఎందుకు పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు? దీనికి చాలా మంది చెప్పుకునే విషయం ఏంటంటే, ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ అయినటువంటి వైసీపీ కార్యకర్తకి, ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తూ వెళ్ళాడు. సో పవన్ కళ్యాణ్ గారికి అది నచ్చక, ఈగో దెబ్బతిని పర్సనల్గా అల్లు అర్జున్ గారి మీద టార్గెట్ చేశారు. అల్లు అర్జున్ సినిమాలు ఆడకుండా చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి గొడవలు అయిపోయినాయి. ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు మా ఇంటోడు కాదనుకున్నారు. అదే ఆయనకు సపోర్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే మాత్రం బన్నీ మా అల్లుడు అది ఇదని గొప్పగా చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అల్లు అర్జున్ ఫ్యామిలీని తొక్కేద్దామని చూస్తున్నారు అనేసి చాలా మంది అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందంటే, పక్కాగా నిజం ఉంది, చాలా వరకు నిజం ఉంది. ఎట్లా చెప్తారండి, 2021 డిసెంబర్ 17వ తారీఖున రిలీజ్ అయిన పుష్ప సినిమా గురించి 2024లో ఎందుకు మాట్లాడుతున్నారు? ఎర్రచందనం స్మగ్లింగ్ చేయకూడదు, చెట్లు కొట్టేయడం ఈజీ, పెంచడం కష్టం, పలానా సినిమాల్లో ఇట్లా చేస్తున్నారు, దీనివల్ల యువత పాడైపోతారు అనేసి పుష్ప సినిమా గురించి, అంటే 2021లో రిలీజ్ అయింది. ఆ సినిమాలు తప్పులుంటే 2021 డిసెంబర్లో మాట్లాడొచ్చు, 2022లో మాట్లాడొచ్చు, 2023 మొత్తం మాట్లాడొచ్చు. 2024లో ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, 2024లో అల్లు అర్జున్ గారు వైసీపీ కార్యకర్తకి సపోర్ట్ చేయడం వల్ల ఈగో దెబ్బతిని 2024లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒకసారి మీరు వినండి.
కరెక్ట్, సినిమాలు తీయచ్చు, కానీ ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా? మనందరికి తెలుసు. కొట్టే వాళ్ళకి తెలియదు అది సంగతి. ఒక చెట్టు కొడితే 25 చెట్లు నాటాలని అరణ్య సూక్తిని చెప్తూ ఉంటుంది. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇట్లాంటి సినిమాలు చూడడం వల్ల యువత పాడైపోతారు, చెట్లు నాటడం కష్టం, పెంచడం కష్టం, చెట్లు నరకడం ఈజీ. ఇప్పుడు యువత అంతా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ బతకాలా, పిల్లలు దీన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలా అనేసి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ప్రతి సినిమాలో ఉంటుంది. మీరు కూడా చాలా సినిమాలు తీశారు, 25+ సినిమాలు తీశారు. ప్రతి సినిమాలో స్టార్టింగ్లో ఉంటుంది. సినిమాలో జరిగేవన్నీ కథలు, కల్పితాలు. వీటిని పర్సనల్గా తీసుకోకండి, వ్యక్తిగతంగా తీసుకోకండి. వీటిని చూసి ఇన్స్పైర్ అవ్వద్దు. చెడు పాయింట్ని పక్కన పెట్టండి, మంచి పాయింట్స్ని తీసుకోండి. ఇది సినిమాని సినిమాలా చూడండి అని ప్రతి సినిమాలో ఉంటుంది. అండ్ మీరు కూడా చాలా ఈవెంట్స్లో చెప్పారు, సినిమాని సినిమాలా చూడండి, పాలిటిక్స్ని పాలిటిక్స్లా చూడండి, సినిమా అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే అనేసి మీరే చాలాసార్లు చెప్పారు. మరి అల్లు అర్జున్ గారి సినిమా కూడా ఆ పర్పస్తోనే తీసుంటారు కదా, ఎంటర్టైన్మెంట్ పర్పస్లో తీసుంటారు. అల్లు అర్జున్ గారి ప్యాషన్ కావచ్చు, సుకుమార్ గారి ప్యాషన్ కావచ్చు, డిఎస్పి మాస్ బీజియం ప్యాషన్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ పర్సనల్ కోరికల మీద తీసారు తప్ప జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి యువతని పాడు చేద్దామనే ఉద్దేశంతో ఎవరూ తీరు. సపోజ్ మీరు రేపు ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది సుజిత్ గారి డైరెక్షన్లో, అంటే దాంట్లో మొత్తం నరుక్కోడాలు, బ్లడ్ బాత్, ఫైరింగ్, గన్ ఫైరింగ్ ఉంది. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? ఆ సినిమా చూసి యువత అంతా ఆ సమురాయ్ కత్తులు తీసుకోవాలి, అందరు నరుక్కోవాలి, బ్లడ్ బాత్ క్రియేట్ చేయాలి, గన్స్తో కాల్చుకొని చచ్చిపోవాలి, ఇదే మీ ఉద్దేశం? డిప్యూటీ సీఎం అయి ఉండి ఇట్లాంటి పర్సనల్ ఇవ్వకపోవడం అయితే నాకైతే అస్సలు నచ్చలా. అంటే ఇప్పుడు నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ని, సో అందుకే నేను బాధపడి ఈ వీడియో తీస్తున్నా అనుకోవచ్చు. అసలు నేను అల్లు అర్జున్ గారి ఫ్యానే కాదు, చెప్పాలంటే ఎవరి ఫ్యాన్ కాదు. అందరి సినిమాలు చూస్తా, ప్రతి హీరో గురించి మాట్లాడతా, ఆయన యాక్టింగ్ బాగుంటే యాక్టింగ్ బాగుందని చెప్తా, డైరెక్షన్ బాగుందంటే డైరెక్షన్ బాగుందని చెప్తా, మ్యూజిషియన్ బాగుంటే మ్యూజిక్ బాగా కొట్టాడని చెప్తా, కమెడియన్ సినిమా చూస్తా, వెబ్ సిరీస్ అయినా చూస్తా, ఎట్లాంటి సినిమా అయినా చూస్తా, మన స్టేట్ అయినా, పక్క స్టేట్ అయినా, వేరే కంట్రీ అయినా, ఎట్లాంటి సినిమా అయినా చూస్తా. నాకు సినిమా అంటే పిచ్చి. వాళ్ళు వీళ్ళు అనే తేడా ఏం లేదు. బట్ సినిమాని సినిమాలా చూస్తా, బయట సొసైటీని సొసైటీలా చూస్తా, ఇందులో జరిగే అన్యాయాల గురించి మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా, అంతే తప్ప పర్సనల్గా నేను ఏది తీసుకోవట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఈగోకి వెళ్ళి మాట్లాడడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. అంటే ఆయన బాధ్యత అది కాదు. ఇప్పుడు ఇదంతా అన్నెసెసరీ. అసలు ఆయన బాధ్యత ఏంది? ఇప్పుడు రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్న అవినీతి గురించి, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల గురించి, వీటి గురించి రెస్పాండ్ అవ్వాలి. కానీ ఒక సినిమా గురించి, అది కూడా ఆయన తీసే సినిమాలు లాంటి సినిమాలు వేరే వాళ్ళు తీస్తుంటే, అంటే ఆయన నచ్చని పర్సన్ వాళ్ళు తీస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడడం ఇదైతే కరెక్ట్ కాదు. అసలు తిరుపతి లడ్డు విషయంలో ఆయన మాట్లాడిన మాటలు అయితే నాకు అస్సలు నచ్చలా. ఇట్లాంటి ఇష్యూ కనుక ముస్లిమ్స్కి జరిగినా, లేకపోతే క్రిస్టియన్ వాళ్ళకి జరిగినా, వాళ్ళు రోడ్లు ఎక్కుతారు, ధర్నాలు చేస్తారు, దేశ నల్లకల్లోలం చేస్తారు, కానీ మన హిందూస్ మాత్రం అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు అన్నట్లు మాట్లాడారు. ఏం చేయాలి? మేము వచ్చి రోడ్లు ఎక్కి మేము కూడా రోడ్లు ఎక్కాలి, ధర్నాలు చేయాలి, ట్రాఫిక్లు క్రియేట్ చేయాలి, న్యూసెన్స్ క్రియేట్ చేయాలి, అక్కడ స్కూల్ వ్యాన్ ఉండొచ్చు, అంబులెన్స్ ఉండొచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ ఉండొచ్చు, ఇవన్నీ వాళ్ళకి న్యూసెన్స్ క్రియేట్ చేయాలి, జనాలకి ఇబ్బందులు చేయాలి, వాళ్ళకి టైర్లకు తగలబెట్టాలి, దాని నుంచి వచ్చే పొగ వల్ల వాతావరణం కలుషితం అవ్వాలి. ఇదేనా దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, ప్రజలను కానీ నడిపించే విధానం? ఇదేనా? అగ్రెసివ్తో రోడ్లు ఎక్కాలి, ధర్నాలు చేయాలి, ఇది సరైన మార్గమేనా? ఆ తిరుపతి లడ్డు విషయంలో జనాలు ఏం చేయాలి? వాడిని పట్టుకోవాల్సింది మేమా? వాడు శిక్ష పడేలా చేయాల్సింది మేమా? వాడిని ఎంక్వైరీ చేయాల్సింది మేమా? ఏం చేస్తాం? మాకు ఏ రైట్స్ ఉన్నాయి? కనీసం వీటి గురించి మాట్లాడితేనే మాకు నెగిటివ్ కామెంట్స్, మేము చంపేస్తామంటారు, మా కెరీర్ ఖతం చేస్తామంటారు. ఇంకా వాడిని పట్టుకునే ప్రయత్నం మేమేం చేస్తాం? ఆ లడ్డులో ఎవడు కలిపాడు? ఎవడు కలపమంటే కలిపాడు? వాడు ఎక్కడున్నాడు? వాడిని పట్టుకోవాల్సింది మీరు. వాడిని పట్టుకొని రిమాండ్లో తీసుకోవాల్సింది మీరు. వాడిని ఎంక్వైరీ చేసి వాడు అసలు ఎందుకు కలిపాడు, ఎవడు కలపమంటే కలిపాడు, వాట్ ఈజ్ వాడి కథ మొత్తం తెలుసుకొని అది జనాలకి అప్డేట్ చేయాల్సిన బాధ్యత మీది. ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీది. దేవుడు భక్తులకు కానీ, ఆ తిరుపతి లడ్డు భక్తులకు కానీ ఇంకోసారి ఇట్లా జరగదు, ఆ దోషికి శిక్ష పడేలా చేశాము అనేసి జనాలకు ధైర్యం చెప్పాల్సింది మీరు. కానీ మీరే జనాల్ని రెచ్చగొట్టి ధర్నాలు చేయండి, రోడ్లు ఎక్కండి అంటే ఎంతవరకు కరెక్ట్? అది ఆ లడ్డు విషయంలో ఆ దోషిని పట్టుకొని వాడు శిక్ష పడితే అయిపోయింది. కానీ సనాతన ధర్మం ఒకటి లింక్ చేసి హిందూయిజాన్ని ఇక్కడికి లాగేసి పాయింట్ని ఎక్కడి నుంచో అక్కడికో తీసుకెళ్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందాం. సనాతన ధర్మంలో గోవుల్ని కాపాడుకోవాలి, గోశాలను కాపాడుకోవాలి. గోవుల వల్ల ప్రపంచానికి, వాతావరణానికి, పర్యావరణానికి, మెడిసిన్కి, పంటలు బాగా పండడానికి, ఓజోన్ లేయర్ దెబ్బతినకుండా ఉండడానికి, భూమి కలుషితం కాకుండా ఉండడానికి చెప్పుకుంటా పోతే గోవుల్లో ప్రతి ఒక్క భాగం దేనికొకటి ఉపయోగపడుతుంది.
అట్లాంటి గోవుల్ని చంపాలి, గొడ్డు మాంసం తినొచ్చు, చంపి తినొచ్చు అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మరి అప్పుడు సనాతన ధర్మం ఎక్కడే పోయింది? రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లోంచి చెప్పులు వేసుకుని బయటకు వస్తున్నారు. అంటే చెప్పులు ఎట్లా వేసుకున్నారు? మాల మీద ఉండి చెప్పులు వేసుకున్నారు. మరి అప్పుడు సనాతన ధర్మం ఏమైంది? విగ్రహాలని, దేవుళ్ళని పట్టుకున్నప్పుడు మీరు చెప్పులు వేసుకున్నారు. మరి అప్పుడు సనాతన ధర్మం ఎక్కడికి వెళ్ళింది? కనీసం వీటన్నిటికీ ఆన్సర్ చెప్తారా అంటే కనీసం వీటి గురించి రియాక్ట్ కూడా అవ్వరు. సనాతన ధర్మం గురించి కాసేపు పక్కన పెడదాం. రియాలిటీలోకి వస్తే ఈ తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి. తిరుపతి లడ్డులో నెయ్యి వాడతారు కదా, ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ అయితే కలిసింది. ఆ నెయ్యిని జూలై 8వ తారీఖున శాంపిల్ కలెక్ట్ చేసుకున్నారు. జూలై 16వ తారీఖున రిజల్ట్ అయితే వచ్చింది. ఆ రిజల్ట్లోనే ఉంటుంది కదా యానిమల్ ఫ్యాట్ కలిసిందని. జూలై 16వ తారీఖున రిజల్ట్ వస్తే సెప్టెంబర్ 18వ తారీఖున ఎందుకు బయట పెట్టారు? అంటే ఈ 2-3 months ఎందుకు బయట పెట్టలేదు? అంత క్విక్గా రియాక్ట్ అయ్యే వాళ్ళైతే, అంత సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళైతే, అంత పెద్ద ఇష్యూ అయితే వెంటనే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? 2.5 months ఎందుకు పట్టింది? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లు అడగకూడదు. లాజిక్ ఉన్న క్వశ్చన్స్ కానీ ఇట్లాంటి అడగకూడదు. అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఈగో దెబ్బతింటది, ఫ్యాన్స్ ఈగో అంతకంటే దెబ్బతింటది. టాక్సిక్ ఫ్యాన్స్ అయితే ఇంకా బాగా బీభత్సంగా బాధపడతారు. అమ్మ నా బూతులు తిడతారు, అక్క చెల్లెలు అంటారు, ఇదే సనాతన ధర్మం అంటారు. ఇట్లాంటి వాటికి రియాక్ట్ అవ్వరు మీరు. మీ పర్సనల్ టార్గెట్ అయిన అల్లు అర్జున్ గారి సినిమాల గురించి వీటి మీద రియాక్ట్ అవుతారు తప్ప మన రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంది, ఎన్నో అక్రమాలు జరుగుతుంది, వీటి గురించి రియాక్ట్ అవ్వరు మీరు. ఆ ముచ్చుమర్రి అనే విలేజ్ లో 8 సంవత్సరాల బాలిక మిస్సింగ్ అంట. దాని గురించి అసలు పట్టించుకుంటున్నారా? మీ జనసేన కార్యకర్త అయిన జానీ మాస్టర్ పలానా అమ్మాయి మీద లైంగిక దాడి చేశారంట. ఆ అమ్మాయి గురించి పట్టించుకుంటున్నారా? సనాతన ధర్మం అంటున్నారు కదా. ఈ రోజు సాయంత్రం నేను సనాతన ధర్మం పాటిస్తా, నేను కూడా మాల వేసుకుంటా, నా బాడీని శుద్ధి చేసుకుంటా, బొట్లు పెట్టుకుంటా, పూజలు చేసుకుంటా, మెట్లు ఎక్కుతా. రేపొద్దున నేను ఇవాళ నైట్ సాయంత్రం సనాతన ధర్మం స్టార్ట్ చేస్తా, మీరు రేపొద్దున సూపర్ 6 అమలు చేయగలుగుతారా? ఈ రోజు సాయంత్రం నేను సనాతన ధర్మం స్టార్ట్ చేస్తా, రేపొద్దున మీరు ఆ స్టీల్ ప్లాంట్లో, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 4,000 మంది కాంట్రాక్టర్లను తొలగించారు కదా, వాళ్ళని రేపొద్దున మీరు వేరే పోస్టులు ఏమన్నా భర్తీ చేస్తారంటే వాళ్ళకి వేరే పోస్టులు ఏమైనా వర్క్ ఇస్తారా? నేను ఇవాళ నైట్ నుంచే మీరు చెప్పేది స్టార్ట్ చేస్తా. రాష్ట్రంలో ఉన్న దారుణాలు కానీ, రాష్ట్రంలో మీరు అమలు చేయాల్సినవి కానీ రేపొద్దున మీరు స్టార్ట్ చేయగలుగుతారా? ఈ రోజు సాయంత్రం నేను సనాతన ధర్మం స్టార్ట్ చేస్తా, రేపొద్దున మీరు 5 సంవత్సరాలు కరెంటు బిల్లులు పెంచమని హామీ ఇస్తారా? మీరు 5 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు ఏముంది కదా, ఈ 4 సంవత్సరాల్లో కరెంటు బిల్లులు పెంచము అని హామీ ఇస్తారా? తెలంగాణలో ఆ హైడ్రా చర్యల వల్ల ఎంతమంది రోడ్డును పడుతున్నారు, వీటి గురించి పట్టించుకుంటున్నారా? ఇప్పుడు మీరు అనొచ్చు అది తెలంగాణ మన రాష్ట్రం కాదు, అది మన పార్టీ కాదు, మన ప్రజలు కాదు అనేసి. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కు ముందు చాలా సార్లు ఒక మాట అయితే అనేవాళ్ళు, మా అమ్మ నన్ను దేశం కోసం కన్నది, మా అమ్మ నన్ను కని ఆ భరతమాత ముద్దు బిడ్డవిరా నువ్వు అని జనాల మీదకి వదిలేసింది. జనాలకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళని ఆదుకొని మనం దేశం మీదకి పంపించేసింది, నేను దేశం కోసం పుట్టిన పౌరుణ్ణి అనేసి చాలా సార్లు మాట్లాడారు. మీరు చాలా సార్లు మాట్లాడారు. ఆ తెలంగాణలో హైడ్రా చర్యల వల్ల చాలా మంది ఇల్లు కోల్పోయారు, చాలా మంది రోడ్డున పడ్డారు, ప్రెగ్నెంట్ లేడీలు రోడ్డున పడ్డారు, తినటానికి లేని వాళ్ళు రోడ్డున పడ్డారు. వాళ్ళ ఇంట్లో వస్తువులు కూడా బయటికి తెచ్చుకోలేదు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఏం తినాలా, ఎన్ని రోజులు తినాలా? సడన్ గా అద్దెలు ఇవ్వమంటే ఎక్కడైనా ఎత్తుక్కోవాలి, ఎట్లా వెళ్తారు అంతమంది? వాటి గురించి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళే కదా, మీరు దేశం కోసం పనిచేసేవాళ్ళు కదా, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఫైనల్గా ఒక విషయం అండి, ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ నేను పవన్ కళ్యాణ్ గారు చేయని పనులు కానీ, లేకపోతే ఆయన గురించి తప్పుడు ఎలిగేషన్ వేయాలని చేయలేదు. ఆయన జరిగినవి, చేస్తున్న పనుల గురించే మాట్లాడాను కూడా. మీరంతా అనొచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత తోడువా, నీకు ఏ హక్కు ఉంది, పవన్ కళ్యాణ్ కాలి గూడుతో సమానం అని మీరు అనొచ్చు. మరి ఓట్లు ఎందుకు అడిగారు? ఓట్లు ఏమని ఎందుకు అడిగారు? మమ్మల్ని గెలిపించండి, ఒక అవకాశం ఏంటని ఎందుకు వేడుకున్నారు? మా చేత ఓట్లు ఎందుకు వేయించుకున్నారు? ఎందుకు గెలిచారు? గెలిచి ఏం చేస్తున్నారు? ఒక కామన్ మ్యాన్ గా, మీకు ఓటేసిన పర్సన్ గా మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మాకు కనీసం అడిగే హక్కు కూడా లేదా? అడగకూడదా? పోనీ తప్పుడు విషయాలు ఏమైనా అడుగుతున్నావా? మీరు చేస్తున్న పనుల గురించి, రాష్ట్రం డెవలప్మెంట్ ఏదని అడుగుతున్నాం, అది తప్ప? సో కామన్ మ్యాన్ గా నాకు అడిగే హక్కు ఉంది కాబట్టి అడిగాను. దీనికి ఎట్లాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుంటారో మీ ఇష్టం, అది మీ కర్మ అనుకుంటా. మీకు దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి, లేదా నెగిటివ్ కామెంట్స్ పెడతాం అనుకుంటే పెట్టుకోండి, పర్లేదు. ఎందుకంటే మీరు ఎటు కూడా బాగుపడరు, బాగుపడే లక్షణాలు మీరు లేవు. కనీసం మేము ట్రై చేద్దామన్నా మమ్మల్ని వెనక లాగుతూ ఉంటారు. రేపు మీలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా అయితే తప్ప బాగుపడేది ఏమి ఉండదు. ఇప్పుడు దాకా నేను మాట్లాడిన మాటలు మీకు జెన్యూన్గా అనిపిస్తే, నేను అడిగిన క్వశ్చన్లు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియో ఒక లైక్ చేసి మీ అభిప్రాయం మీద కామెంట్స్ చేయండి. అండ్ ఇట్లాంటి విషయాలు నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.